జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. కడప జిల్లాలో జనసేన నాయకుడు రంజిత్ ఆధ్వర్యంలో మెగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రతి ఇంట్లో మెగా ఫ్యామిలీ క్యాలెండర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ ముందుంటుందని చెప్పారు. పండ్ర రంజిత్ ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ మరియు మెగా ఫ్యామిలీ క్యాలెండర్ ఆవిష్కరణ భాగంగా ఇక్కడికి వచ్చేసిన ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయాలను, ఆయన ఒక సంకల్పం ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజలు బాగుంటే ఆయన బాగుంటుందని చెప్పి ఒక ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష అనేది ఈ మన పండ్ర రంజిత్ అన్నగారు ముందుకు తీసుకెళ్లాలా. ప్రతి ఇంట్లో జనసేన క్యాలెండర్, జనసేన పార్టీ శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారు ఉండాలా. ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఒక నమ్మకం ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా ఈరోజు మెగా ఫ్యామిలీ మరియు జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. కావున ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పండ్ర రంజిత్ ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ మరియు మెగా ఫ్యామిలీ ఇది నేనైతే మెగా నామ సంవత్సరంగా చెప్తున్నాను. మెగా జనసేన నామ సంవత్సరం. ఎందుకంటే రంజిత్ జరిపిన ఈ ఫంక్షన్ ఇప్పుడు సినిమా ప్లస్ రాజకీయం ఇద్దరిది కలిపి జరిపాడు కాబట్టి మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ వీళ్ళందరినీ తెలిసినాడు కాబట్టి ఎందుకు మెగా నామ సంవత్సరం సార్ అన్నారు అంటే, మనకు రేపు మనశంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నారు. తర్వాత మన పెద్ది మార్చిలో అట్ ది సేమ్ టైం ఉస్తాద్ భగత్ సింగ్ వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ. కాబట్టి అందుకనే మనం దాన్ని మెగా జనసేన నామ సంవత్సరంగా చెప్పాం. పోతే ఈరోజు ఒక అద్భుతమైన క్యాలెండర్ను ఒకటి అట్లా మెగా అభిమానులను ఇలా జనసేన నాయకులను సమీకరించి చేసినటువంటి కడప జిల్లాలో అత్యద్భుతంగా క్రోడీకరించి అందరినీ కలుపుకొని చేసిన రంజిత్ కడప జిల్లా అధ్యక్షునికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే మేమందరం పాల్గొన్నందుకు హ్యాపీగా ఉన్నాం. ఇది నేనైతే మెగా నామ సంవత్సరంగా చెప్తున్నాను. మెగా జనసేన నామ